నటించిన గాంధీ తాత చెట్టు సినిమా గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది తబితా సుకుమార్. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతిథి సీట్లో కూర్చున్న సుకుమార్ వెంటనే స్పందించి భావోద్వేగానికి గురైన భార్యని ఓదార్చారు. సుకుమార్ కుమార్తె సుకృతి నటించిన ఫస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. ఈ నెల 24న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో తన కుమార్తె పడిన కష్టం గురించి చెబుతూ కంటతడి పెట్టుకున్నారు సుకుమార్ భార్య తబిత. దర్శకురాలు పద్మావతి ఈ సినిమా గురించి చెప్పినప్పుడు సుకృతి పాటలు పాడుతుంది కానీ నటించదు అని చెప్పాను. సుకృతి అంగీకరించటమే కాదు, అద్భుతంగా నటించింది. స్టార్ డైరెక్టర్ కుమార్తె అనే ట్యాగ్ లైన్ లేకుండా సినిమా రూపొందించాలి అనుకున్నాం. ఈ సినిమా అవార్డులు సాధించాలని ముందు నుంచి అనుకున్నాం. ఆ లక్ష్యాన్నే సాధించాం. టీనేజీలో ఉన్నప్పుడు ఏ అమ్మాయి గుండు చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడదంటూ ఒక్కసారిగా కుమార్తె కష్టాన్ని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు తబిత. అక్కడే అతిథి సీట్లో ఉన్న సుకుమార్ భార్యని ఓదార్చారు. భార్యని ఓదార్చిన తర్వాత గాంధీ తాత చెట్టు సినిమా గురించి మాట్లాడిన సుకుమార్ కుమార్తె గురించి చాలా విషయాలే షేర్ చేసుకున్నారు. సుకృతికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కానీ నటనపై ఆసక్తి ఉండేది కాదు. ఈ సినిమాలో కూడా ముందు నటించను అని చెప్పేసింది. అదే మాట డైరెక్టర్ పద్మావతికి చెప్పాను, కానీ ఆమె ఊరుకోలేదు. తానే మాట్లాడుతూ అనడంతో ఇద్దరికి మీటింగ్ ఏర్పాటు చేశాను అన్నారు. అక్కడి నుంచి నన్ను సుకృతి బయటకు వెళ్ళిపోమంది. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఫైనల్గా నటించేందుకు ఓకే అని చెప్పింది. అప్పటికీ కూడా తన నటనపై నాకు నమ్మకం లేదు. అందుకే పద్మావతికి కాల్ చేసి, అక్క, నా కుమార్తెని మొహమాటం వద్దు, ఇప్పటి వరకు అయిన ఖర్చు నేనే భరిస్తాను, వేరే అమ్మాయిని ఎంపిక చేసుకో అన్నాను. కానీ ఆ తర్వాత సుకృతి నటన చూసి షాక్ అయ్యా. అద్భుతంగా నటించింది. మంచి పెర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా సినిమాలో నటీనటుల ఎంపిక కోసం చాలా టైం తీసుకుంటా. రంగస్థలం కోసం 8 నెలలు, పుష్ప కోసం 9 నెలల సమయం వెచ్చించి మరి నటీనటులను ఎంపిక చేసుకున్నా అని చెప్పుకొచ్చారు. నేను సినిమా తెరకెక్కించగలనా అని పద్మావతి అంటే, తప్పకుండా తీయగలరు అంటూ ఆర్య సినిమా టైంలో జరిగిన సంఘటన గురించి చెప్పా అన్నారు. ఆర్య కథ చెప్పినప్పుడు చిరంజీవి నేరుగా అల్లు అరవింద్కి కాల్ చేసి చెప్పారు. తనకి డైరెక్టర్గా అనుభవం లేదు, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయలేదు, సినిమా తీయగలడా అని అరవింద్ అడగటం నాకు వినిపించింది. తను కథ చెప్పే విధానం బాగుంది, సినిమా హిట్టే అన్నారు చిరంజీవి. అంటే కథను బాగా చెప్పగలిగితే అంతే బాగా తెరకెక్కిస్తారని నా నమ్మకం అన్నారు. ఇప్పటికే గాంధీ తాత చెట్టు మూవీకి సంబంధించి బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్గా నిలిచింది సుకృతి. దాదాసాహెబ్ ఫిలిం ఫెస్టివల్ పురస్కారం అందుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులు కూడా వచ్చాయి. ఇంకా 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ బెస్ట్ ఫిలింగా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 8వ ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ బెస్ట్ ఫిలింగా గాంధీ తాత చెట్టు నిలిచింది. ఈ నెల 24న గాంధీ తాత చెట్టు రిలీజ్ కాబోతోంది. ఇన్ని అవార్డులు సాధించిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.